గత వైసీపీ ప్రభుత్వం శ్రీవారి లడ్డూను కల్తీ చేసి అపకీర్తి తెచ్చిపెట్టిందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆరోపించారు. చుక్క పాలు లేకుండా రసాయనాలతో తయారు చేసినట్లు విచారణలో వెల్లడైందని ఆమె అన్నారు. తిమ్మిని బొమ్మిని చేసే విధంగా నెయ్యి కల్తీ విషయంలో వ్యవహరించిన వైసీపీ నేతలకు గ్లోబల్ కెమిస్ట్రీ అవార్డు ఇవ్వాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏడుకొండల స్వామివారికి సంబంధించి 235 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ ఘనత జగన్మోహన్రెడ్డిదేనని విమర్శించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం గురించి మాట్లాడడానికి చాలా బాధాకరం. ఎందుకంటే నేను తిరుపతి వాస్తవ్యురాలిని. నాన్నగారు ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా నేను అక్కడే చదువుకొని అక్కడే ఉంటాను. అలా తిరుపతిలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా తిరుపతి ఒక పుణ్యక్షేత్రం. అలాగే తిరుపతి లడ్డుని ఎంతో పవిత్రంగా చూస్తాం మేము. అలాగే ఒక తిరుపతి వాస్తవ్యులే కాకుండా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఏ రాష్ట్రమైనా కూడా తిరుమల దేవస్థానం అన్నా తిరుమల పుణ్యక్షేత్రం అన్నా ఒక దర్శనం దొరికితే చాలు, స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు అని అన్ని రాష్ట్రాల వారు ఎంతో ఎదురు చూస్తుంది. మనందరికీ కూడా తెలుసు. తిరుమల లడ్డుని ఒక ప్రసాదం లాగా అది ఒకటి దొరికితే చాలు లేదా కొంచెం దొరికితే చాలు ప్రసాదం అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఒక హిందువుగా అలాగే తిరుపతి జిల్లాలో ఉంటున్న వాస్తవ్యురాలుగా లడ్డుని కల్తీ చేసి అంటే ఒక్క చుక్క కూడా పాలు లేకుండా వేరే రసాయనాలు కలిపి కల్తీ నెయ్యిని చేసి వీళ్ళు లడ్డులో అటు స్వామివారికి అందిస్తూ అలాగే భక్తులకు అందిస్తూ ఎంత స్వామివారికి తిరుమల పవిత్రతని ఎంత నాశనం చేశారో, ఎంత అన్యాయం చేశారో మనందరం కూడా చూస్తున్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనము ఈ అనుమానాన్ని రైజ్ చేయడం జరిగింది. లడ్డులో కల్తీ జరుగుతుందని మనం ఒక అనుమానాన్ని రైజ్ చేయడం జరిగింది. అది ఈ రోజు అక్షర సత్యమని సుప్రీం కోర్టు రసాయనాలతో ఒక్క చుక్క పాలు లేకుండా రసాయనాలతో ఈ లడ్డుని తయారు చేస్తున్నారని సుప్రీం కోర్టు తేల్చడం జరిగింది. ఈ రోజు కోట్లలో లడ్లుని వాళ్ళు ఇలాంటి రసాయనాలతో చేసినందుకు, ఇలాంటి కల్పన చేసినందుకు వాళ్ళని నిజంగా నోబెల్ కెమిస్ట్రీ అవార్డు ఇవ్వాల్సి. ఎందుకంటే మామూలుగా మనందరికీ తెలిసినట్టు పాలతోనే మనము నెయ్యిని తయారు చేసుకుంటే అలా కాకుండా కెమికల్స్ తో తయారు చేయొచ్చు అని కూడా వీళ్ళు మనకు కొత్త కెమిస్ట్రీని కూడా మనకు చెప్పదలుచుకున్నారు. దీంట్లో మొత్తం 1.61 కోట్లతో నెయ్యి కొనుగోలు చేస్తే అందులో 60 లక్షల వరకు కూడా నెయ్యి కల్తీ ఉన్నట్టు మనకు సుప్రీం కోర్టు తేల్చడం జరిగింది. అలాగే దీంట్లో 20.1 కోట్లు లడ్డూల్ని వాళ్ళు తయారు చేసినట్టు. ఎందుకంటే ఈ కల్తీ నెయ్యితో అలాగే అర్హత లేని డైరీలకి మామూలుగా 150 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న డైరీలకి మాత్రమే అంత పవిత్రమైన లడ్డూని తయారు చేసే నెయ్యిని మనం అక్కడి నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ వీళ్ళు 150 కోట్లు తగ్గించేసి అలాంటి డైరీల దగ్గర కూడా పీరియడ్ కూడా తక్కువ ఉన్న డైరీల దగ్గర వీళ్ళు కల్తీ నెయ్యిని తీసుకొచ్చి లడ్డులో కలిపిన పరిస్థితులు మనం చూసాం. ఇలాంటి ఈ కుంభకోణంలో మొత్తం స్వామివారి నిధులు ఏవైతే ఉన్నాయో అవి 235 కోట్లు వాళ్ళు దుర్వినియోగం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే చిన్న అప్పన్న అనే అతను గతంలో వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర చేస్తున్న పిఏ అతని బ్యాంకులో 2019 నుంచి 24 మధ్యలో 4.69 కోట్లు అతని బ్యాంకు ఖాతాలోకి చేరితే అక్కడి నుంచి 24 కోట్ల వరకు కూడా వేరే ఖాతాల్లోకి అంటే ఎవరి ఖాతాల్లోకి వీళ్ళు వేశారని నేను ఈరోజు వైసీపీ నాయకులను ప్రశ్నిస్తున్నా. అలాగే మేము ఏ తప్పు చేయలేదు, ఇది మనం తీసుకొచ్చినప్పుడు కల్తీ నెయ్యని మేము ఏ తప్పు చేయలేదని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఏం సమాధానం చెప్తారో అందరు ముందుకొచ్చి ప్రెస్ ముందు వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలని వాళ్ళని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. ఇంకైనా సరే బుద్ధి తెచ్చుకొని రాష్ట్రం ఎట్టా దోచేశారు, అలాగే రాష్ట్రాల్లో ఎన్నో అక్రమాలు అరాచకాలు చేశారు. కానీ దైవత్వం దగ్గర కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజు మీకు 151 ఉన్న సీట్లు 11కు పడిపోయిందంటే ప్రజలతో దేవుడు తీసుకున్న నిర్ణయం. రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు చేశారో అందుకే వీళ్ళకి ఈ రోజు 11 సీట్లు మిగిలాయి. ఇలాంటి అరాచకాలను ఇంకా కూడా కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా సింగిల్ డిజిట్ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇంకా జగన్ ప్రభుత్వం పూర్తిగా భూస్థాపనం అవుతుంది. కాబట్టి ఇంకైనా జాగ్రత్తగా ఉండి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోండి. దేవాలయాల్లో ఇలాంటివి స్కామ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆపి పద్ధతిగా ఉండాలని అందరి వైసీపీ నాయకులందరినీ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్,
కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్.